టీడీపీ నుంచి వచ్చినారు. నాకు తెలుసు వైఎస్ఆర్సీపీ నుంచి ఎంతో మంది ఉన్నారు. ఇక్కడ మొగాలు చూస్తా ఉన్న కొంతమందివి వైఎస్ఆర్సీపీ నుంచి ఎంతో మంది ఇక్కడికి వచ్చినారు, ఈ సభకు వచ్చినారు. జనసేన నుంచి వచ్చినారు, భారతీయ జనతా పార్టీ నుంచి వచ్చినారు, మిగతా వేరే పార్టీలు కూడా ఉన్నాయి. అన్ని పార్టీల వాళ్ళు ఇక్కడ ఉన్నారు. అది మీ అభిమానం, చాలా సంతోషం. మీరందరూ వచ్చినారు ఇక్కడికి, చాలా సంతోషం. ఈ మే 23వ తేదీన ఒక మంచి అవకాశం అంటూ వస్తుంది. ఈ సమస్యను పరిష్కారం చేసుకోవాలంటే మీరందరూ బటన్లు నొక్కుతారు. మీరు యా బటన్ నొక్కుతారనేది మీ జీవితాలు, మీ పిల్లల జీవితాలు, మీ మనవళ్ళు మనవరాళ్ళ జీవితాలు ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఒక పార్టీకి విధేయతగాను, ఒక విషయాలన్నీ చూడకుండా ఒక మంచి వ్యక్తికి మనం ఎన్నుకోవాలా, మన ప్రాంతం నుంచి వచ్చిన వ్యక్తిని మనం ఎన్నుకోవాలా. మన దురదృష్టవశాత్తు ఈ రాజకీయ వ్యవస్థ కూడా డొబ్బైపోయింది. మనకు వచ్చిండే నాయకులందరూ ఎక్కడెక్కడి నుంచినో వచ్చిన, వేరే ఊర్ల నుంచి వచ్చిన వాళ్లే కానీ మన ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు కాదు. అట్లాంటి కష్ట పరిస్థితుల్లో మనం అందరం ఉన్నాం. కాబట్టి నేను మిమ్మల్ని కోరేది ఒకటే, ఈ ఎలక్షన్లో ఒక మంచి నిర్ణయం తీసుకోండి అనేది మిమ్మల్ని నేను కోరుతా ఉన్నా. తర్వాత మన ప్రాంతంలో ఒక రైతులే కాదు, రైతు బిడ్డలు ఉన్నారు.